ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ వారిచే కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో 19వ తులసి ఆకుల ఉగాది చలివేంద్రం ఏర్పాటు చేయగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆకా పవన్ కుమార్, రెండవ అదనపు సివిల్ జడ్జి పి రాజశేఖర్ ఆత్మీయ అతిథులుగా వచ్చేసి చలివేంద్ర నిర్వహణ దాతలను సత్కరించారు. గుడివాడ ప్రసాద్, నంబూరు ఆనందేశ్వరరావు, పురుషోత్తమ కృష్ణ, జగన్మోహన్ రావు, కడిదం కోటేశ్వరరావులను దుస్సాలవతో సత్కరించి అభినందనలు తెలిపారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బేతాల ప్రభాకర్, హరిదాస్, గౌరీశంకర్లు యోగా సభ్యులకు అభినందనలు తెలిపారు. చలివేంద్రంలో పంపిణీ చేసే మంచినీటితో తులసి ఆకులు, లవంగ పొడి మిశ్రమం చేర్చి మంచినీటిని మట్టి కుండలలో భద్రపరచడం వల్ల ఆ నీటిలో అనేక సుగుణాలుంటాయని కిషోర్ గురుజీ తెలిపారు. కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు మంచినీరు అందించడం అంటే సాక్షాత్తు విష్ణు సాయుధ్యం పొందడం వంటిదేనని కిషోర్ గురుజీ తెలిపారు. సుమారు 40 మంది యోగా సభ్యులు వంతుల వారీగా సేవలు అందిస్తారని, వర్షాలు పడే వరకు చలివేంద్రం కొనసాగుతుందని సంస్థ కన్వీనర్ సూర్యనారాయణ తెలిపారు. చలివేంద్ర ప్రారంభ సేవలో దుంపకుట్ల రమేష్, నాగమల్లేశ్వరి, తాడికొండ శ్రీనివాసరావు, తల్లం సుబ్బారావు, కోమలాదేవి, శివకుమారి, గుప్త రాంబాబు, మూడూరి శేషగిరిరావు, బైసాని సూర్యనారాయణ, పలువురు యోగా మిత్రులు, కోటి సిబ్బంది పాల్గొన్నారు. ఉగాది తులసి ఆకుల చలివేంద్రం ప్రారంభించాము. జిల్లా కోర్టులో ఇది ప్రారంభించడం మాకు భగవంతుడికి సేవ చేయడానికి వచ్చిన చక్కటి అవకాశం. కక్షిదారులు ఎంతో ఇబ్బందులు, బాధలుతో కోర్టు దగ్గరికి వస్తారు. వాళ్ళకి తులసి ఆకులు, లవంగం పొడి కలిపిన మంచినీరు ఇవ్వటం ద్వారా వాళ్ళ దాహం